చెత్త తొలగింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. దాదాపు ఒక 15-20 నిమిషాల కిందట ఇక్కడి నుంచి దాదాపు 100 మంది 200 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు అయితే కడప మేయర్ సురేష్ బాబు ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి సమీపంలో ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడ చెత్త వేశారు. ఇక్కడి నుంచి ఈ గేటు అమాంతంగా ఈ గోటి తోసుకున్నారు. ఈ గేటు తోసిన తర్వాత ఇక్కడ మొత్తం ఈ తాపలు మొత్తం చెత్త అయితే వేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ చెత్త వేసేటప్పుడు భారీ సౌండ్లు అయితే వ్యాపించినట్లయితే తెలుస్తుంది. ఈ ఇంట్లో ప్రస్తుతం అయితే మనం మేయర్ ఇంట్లో ఉన్నాము. మేయర్ ఇంట్లో దాదాపు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బంధువులు మాత్రమే ఇక్కడ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఆడవారు ఉన్నప్పుడు ఇలాంటి ఇంతటి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదని చెప్పి మేయర్ అయితే ఒక పక్క ఖండిస్తున్నారు. ఏది ఏమైనా మనం చూడొచ్చు ఇక్కడ ఈ మేయర్ ఇంటి పరిసరాలలో చెత్త వేసిన చెత్తని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు. కార్పొరేషన్ సిబ్బంది అయితే హుటాహుటున కడప మేయర్ ఇంటి దగ్గరికి ఇంటి సమీపానికి అయితే చేరుకున్నారు. అయితే ఈ చెత్తనంతా ఇంటిలో వేసిన చెత్తనంతా నీట్ గా క్లీన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఇంత దుర్మార్గంగా కడప ప్రశాంతంగా ఉండే కడపని ఇంత ప్రశాంతంగా ఉండే కడపని ఒక్కసారిగా మళ్ళీ రాజకీయ వేడి పుట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు ప్రవర్తిస్తున్నట్లు కడప మేయర్ అయితే వాపుతున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఈ ఘటన పైన తక్షణము పోలీసులు స్పందించలేదని చెప్పి పోలీసులపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డట్టయితే తెలుస్తుంది. మరోవైపు అయితే ఇక్కడ మేయర్ ఇంటిని సమీపించి మేయర్ ఇంటిని చూసిన తర్వాత మేయర్ ఇక్కడ కసువు వేసిన దాన్ని చూసిన తర్వాత అనంతరం ఇక్కడ నుంచి మేయర్ ఇంటి దగ్గర నుంచి చిన్నచౌక పోలీస్ స్టేషన్ కి అయితే తరలి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. అయితే చిన్నచౌక పోలీస్ స్టేషన్ కి వెళ్లే క్రమంలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు పెద్ద ఎత్తున తరలి స్టేషన్ కి వెళ్తున్న వైనమైతే మనం చూస్తూ ఏది ఏమైనా కూడా ఇంతటి దుర్మార్గానికి కూటమి నేతలు పాల్పడినారు. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కడప మేయర్ అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్ తో మధు, బిగ్ టీవీ, కడప. అయితే ఒక మేయర్ ఇంటి వద్ద కడప ఎమ్మెల్యే అనుచరులు దుర్మార్గంగా ప్రవర్తించడంపై కడప మేయర్ మండిపడ్డారు. సమీప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నేతలతో పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. కొద్దిసేపటి కిందట కడప నగర మేయర్ ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెత్త ఇంట్లో వేసిన వైనం అయితే చూసాం మనము. అయితే దాన్ని కడప మేయర్ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో చెత్త వేశారంటని చెప్పి కడప మేయర్ కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేదానికైతే కడప పోలీస్ స్టేషన్ ఎదుటైతే బైఠాయించి ధర్నా చేస్తున్న వైనం అయితే మనం చూడొచ్చు. ఈ ధర్నా కడప మేయర్తో సహా కూర్చొని ఉన్నారు. కడప వైసీపీ నేతలతో సహా ఇక్కడ ధర్నా చేస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా కడప నగర మేయర్ ఇంట్లోనే ఇంటికే భద్రత కల్పించలేని పోలీసులు అంటూ కడప వైసీపీ నేతలు అయితే కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ధర్నా చేస్తున్న వైనమైతే మనం చూడొచ్చు. ఏది ఏమైనా కూడా కడప నగరంలోనే ఒక మేయర్ స్థాయి ఎంపీ ఒక మేయర్ స్థాయి హోదాలో ఉన్న నేత ఇంటికే భద్రత కల్పించిన పోలీసులు పూర్తి విఫలమయ్యారని చెప్పి మేయర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనమైతే చూస్తున్నాము. మనం ఎర్రటి ఎండలో కూడా మనం చూడొచ్చు. మేయర్ అయితే ఈ ఎండలో కూడా ఇంతటి ఎండ కాల్చున్నప్పుడు కూడా ఉత్త నేల కింద నేల కాలుతున్న సమయంలో కూడా మేయర్ పోలీస్ స్టేషన్ ఎదుటి కూర్చొని అయితే ధర్నా చేస్తున్న వైనమైతే మనం చూడొచ్చు. మనం మరోవైపు అయితే ఈ అంశం పైన దాదాపు కడప జిల్లా వ్యాప్తిగా ఉన్న వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కడప కార్పొరేషన్ మేయర్ ఇంటికే రక్షణ కల్పించకపోతే మరి ఇంతటి దౌర్జన్యం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు ఇంతటి దౌర్జన్యం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు అయితే మండిపడుతున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా గడపలో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైందని తెలుస్తుంది. కెమెరా పర్సన్ సుదర్శన్ తో మధు, బిగ్ టీవీ, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సమీపం నుండి. We want justice.